పండుగగా గడస్తంభం ప్రతిష్టాపన శివపార్వతుల కళ్యాణోత్సవం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలోని పంచముఖి ఈశ్వర ఆలయ ఆవరణలో గడస్తంభం ప్రతిష్టాపన ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పూజారి సత్యనారాయణ శర్మ మంత్రుత్వాల మధ్య గ్రామ పెద్దలు శివస్వాములు బృందం ఆధ్వర్యంలో 12 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం భిక్ష అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రథోత్సవంకు ముందు డోలు ఆటలు, చిన్నారుల కోలాటాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు గ్రామ ప్రధాన వీధులలో రథోత్సవం, రాత్రి 9 గంటలకు మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని శివస్వాములు తెలిపారు. స్వామి గత 6 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ తేరును గుంజుతున్నాం అందుకాడికి గ్రామంలో. అయితే శివస్వాముల బృందం మొత్తం కలిసి కట్టుగా పనిచేసి ఇది నిర్ణయించిన గ్రామ పెద్దలు శివస్వాములు అందరం కలిసి చేస్తున్నాం. దీనికి అందరి సహకారాలు ఉన్నాయి స్వామి. అన్నదాత కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ప్రతి 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి లోటు లేకుండా మంచిగా జరుగుతుంది. గ్రామ పెద్దలు అందరూ సాయం చేస్తుండ్రు. ఇంకా ముందు ఇంకా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం స్వామి. మా ఊరు ఇంకా డెవలప్మెంట్ కావాలి, మా శివస్వాములు అందరూ ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి కూడా మేము మరీ కోరుతున్నాం. ఒకరు కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ చాలా ముందుకు కొనసాగుతున్నారు. ఈ శివస్వాములం కూడా దాదాపు అంటే గతంలో 20 మంది 5 మంది ఉన్నది. ఆ క్షణంలో ఈ రోజుకి చూసుకుంటే 80 మందికి 100 మందికి వేయడం జరిగింది. గతం కంటే ఈరోజు మా ఊర్లో ఒక ఉంద్యాల గ్రామంలో 82 మంది వేయడం జరిగింది ఈ రోజుతో. అందువల్ల ఇంకా పెద్దగా హిందూ ధర్మం అనేది ఇంకా ముందుకు కొనసాగాలని చెప్పి జై శ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని ఉంద్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ప్రతి ఊరు నుంచి కూడా పెద్ద ఎత్తున మా ఊరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా 5-6 వేల మంది కూడా సాయంకాలానికి తేరు గుంజే సమయానికి ఎక్కడున్న ప్రజలు భారీ ఎత్తున మా ఉంద్యాల గ్రామానికి చేరుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అక్కలు చెల్లెలు అందరూ కూడా కలిసి మా యొక్క ఆడపడుచులు కూడా ముగ్గులతో అలంకరించి భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయగలుగుతారని జై శ్రీరామ్ ఓం నమః శివాయ.